ప్రియా ప్రకాష్ వారియర్. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నుగీటి కుర్రకారును ఊపేసిన ఈమె ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఈమె ఫేమస్ అయిన అంత ఈజీగా కెరియర్ని నిలబెట్టుకోలేకపోయింది. తెలుగు, మలయాళం సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక తెలుగులో చేసిన చాలా సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ముఖ్యంగా ఎంత వేగంగా అయితే ఫేమస్ అయ్యిందో అంతే వేగంగా కెరియర్ డౌన్ అయిపోయింది. సౌత్లో కూడా పెద్దగా ఆఫర్లు రావటం లేదు. అయినా సరే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ముఖ్యంగా మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న ఈమెకు గుర్తింపు రావటానికి అదే కారణమవుతోంది. ఇకపోతే తనకు సినిమా అవకాశాలు రాకపోవటంపై ఓపెన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. చాలా రోజులుగా నాకు అవకాశాలు రావట్లేదు, ఎవరూ కూడా ఇవ్వటం లేదు, కానీ సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేస్తూ సంపాదిస్తున్నాను. అలా వచ్చిన డబ్బులతోనే సర్వైవ్ అవుతున్నాను. నాకు ఛాన్సులు రాకపోయినా బాధ లేదు, కానీ నాకు టైం వచ్చినప్పుడు మళ్ళీ అవకాశాలు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాను అంటూ ప్రియా ప్రకాష్ వారియర్ తెలిపింది. మొత్తానికైతే అవకాశాలు లేకపోయేసరికి సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రియా ప్రకాష్ వారియర్ కెరియర్లో సినిమాల కథల ఎంపిక విషయంలో కాస్త వెనుకబడింది. ముఖ్యంగా తెలుగులో ఈమె చేసినవి చిన్న సినిమాలే అయినా అందులో హిట్ పర్సెంటేజ్ ఎక్కువగా లేదు. ఒకవేళ ఆ సినిమాలే మంచి విజయాన్ని సాధించి ఉంటే మాత్రం ఈమెకు క్రేజ్ మరింత పెరిగేది. దీనికి తోడు అవకాశాలు వచ్చినా మరొక వైపు అదృష్టం కలిసి రావటం లేదు. అందుకే సినిమా అవకాశాలు రాక ఇప్పుడు ఇబ్బంది పడుతోంది. కనీసం ఇకనైనా ఈమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి. 2018లో తనహా అనే మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఓర్ ఆధార్ లవ్ అనే సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది. ఇక ఆ తర్వాత తెలుగులో చెక్ అనే సినిమా చేసిన ఈమె ఇష్క్లో కూడా నటించింది. ఇక తెలుగులో చివరగా బ్రో అనే సినిమాలో నటించిన ఈమె మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాదు ప్రస్తుతం హిందీలో లవ్ హ్యాకర్స్, 3 మంకీస్ అనే సినిమాల్లో నటిస్తోంది. కానీ ఆ సినిమా అప్డేట్స్ లేకపోవటం గమనార్హం. మరి ఈ 2 సినిమాలు సెట్స్పై ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడేమో అవకాశాలు లేక సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేస్తూ కెరియర్ కొనసాగిస్తూ ఉండటంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసి తమ అభిమాన హీరోయిన్కి ఎంత కష్టం వచ్చిందో అంటూ కామెంటు చేస్తూ ఉండటం గమనార్హం.